హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. ఈరోజు నేను పులిపిల్లని ఈజీగా రిమూవ్ చేసుకునే ఒక సింపుల్ పద్ధతి చెప్తాను. సో చాలామంది ఏంటంటే మాకు ఎక్కువగా పులిపిల్లు ఉన్నాయి, వీటిని తగ్గించుకోవడానికి ఏదైనా సింపుల్ టెక్నిక్ చెప్పమన్నారు కదా. ఎటువంటి ఖర్చు లేకుండా అలాగే కష్టపడకుండా ఈజీగా మన పులిపిల్లని రిమూవ్ చేసుకోవచ్చు. కొంతమంది పులిపిల్లు రావంగానే కాలవడం అలాంటి పనులు చేస్తూ ఉంటారు. సో కాలవకుండా అలాగే నొప్పి లేకుండా ఈజీగా మనం రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. సో చాలామందికి ఏంటంటే పులిపిర్లు పెద్ద సైజులో చిన్న సైజులో కూడా ఉంటూ ఉంటాయి. అంతేకాదు ఈ పులిపిర్లు అనేవి ఎక్కడైనా మనకు రావచ్చు. అంటే చాలామందికి అండర్ ఆర్మ్స్లో వస్తాయి, కనురెప్పల మీద వస్తాయి, లేదనుకుంటే చెస్ట్ పైన వస్తాయి. సో మనకి మడతలు అనేవి ఎక్కడ స్కిన్ మడతలు పడుతున్నాయి అక్కడ వస్తాయి. సో ఫేస్ మీద, చిన్ దగ్గర ఎక్కడైనా మనకి పులిపిర్లు అనేవి రావచ్చు. సో ఇప్పుడైతే ఈ పులిపిర్లను తగ్గించుకోవడం ఎలానో చూపిస్తాను. సో లైవ్లో నేను ఒక పర్సన్ మీద అయితే చేయబోతున్నాను ఈ వీడియోని. పులిపిర్లు ఉన్న పర్సన్ మీద అయితే చేయబోతున్నాను అనమాట. సో మనకి చెప్పాను కదండి, పులిపిర్లు అనేవి ఎక్కడైనా రావచ్చు. కనురెప్పల మీద కానీ, లేదనుకుంటే అండర్ ఆర్మ్స్లో కానీ, లేదనుకుంటే ఫేస్ మొత్తం మీద మనకి ఎక్కడైనా రావచ్చు. సో ఎక్కడ వచ్చినా సరే మనం ఈజీగా తగ్గించుకోవచ్చు. చాలామంది కనురెప్పల మీద వచ్చేటప్పటికి భయపడుతూ ఉంటారనమాట. భయపడాల్సిన పనేం లేదు. ఈ చిన్న టెక్నిక్ని ఫాలో అయితే మీ పులిపిర్లు అనేవి కంప్లీట్గా రాలిపోతాయి అనమాట, నొప్పి లేకుండా. ముందుగా మనకు కావాల్సింది ఏంటంటే వెల్లుల్లిపాయలు. సో వెల్లుల్లిపాయలు అనేవి కిచెన్లో ఎప్పుడూ కూడా అవైలబుల్గా ఉంటాయి. వెల్లుల్లి వల్ల అయితే మనకి మంచి రిజల్ట్ ఉంటుంది. అలాగే నొప్పి లేకుండా మన పులిపిర్లు రాలిపోవడానికి వెల్లుల్లిపాయ అనేది సూపర్గా వర్క్ అవుతుంది అనమాట. ముందుగా ఇక్కడ నేను వెల్లుల్లిపాయ మీద ఉన్న పొట్టు అనేది తీస్తున్నాను. వెల్లుల్లిపాయలు ఎన్ని తీసుకోవాలి ఏంటి అనేది పూర్తిగా మీ ఇష్టం అండి. మీరు ఎక్కువగా ప్రిపేర్ చేసుకోవచ్చు, తక్కువగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పులిపిర్ల సమస్య అనేది ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. చాలామంది ఏంటంటే పులిపిరి కాయలు అంటారు, ఇంగ్లీష్లో వచ్చేసి వాట్స్ అంటారనమాట. హ్యూమన్ పాపిలోమా అనే వైరస్ వల్ల పులిపిర్లు అనేవి మనకి ఎక్కువగా ఏర్పడతాయి. సో నాకు తెలిసి అయితే ఎక్కువగా ముఖం, మెడ, చేతులు, పాదాల మీద వస్తూ ఉంటాయి. కొన్ని ఏంటంటే చర్మంలో కలిసిపోయేటట్లు ఉంటాయి, కొన్ని పెద్దగా ఉంటాయి, కొన్ని చిన్నగా ఉంటాయి. సో పెద్దగా ఉండేవి ఏంటంటే మనకి నొప్పి అనేవి రావు. కొన్ని చిన్నగా ఉన్న మనకి ఇచ్చింగ్ ఉంటుంది, అంటే దురద అనేది ఉంటుందన్నమాట. కొంతమందికి తెలియక ఇచ్చింగ్ అనేది ఎందుకు వస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో అంతేకాదండి, రోగనిరోధక శక్తి లోపించినప్పుడు, హార్మోన్ల సమతుల్యత ఏర్పడినప్పుడు పులిపిర్ల సమస్య అనేది మనకి వస్తుంది. కొంతమంది పులిపిర్లను చూడంగానే కత్తిరించడం, కాల్చడం లాంటి పనులు చేస్తూ ఉంటారు. సో అలా చేయొద్దు. ఎక్కువగా రాపిడి ఉన్న ప్రదేశాల్లో కూడా పులిపిర్లు అనేవి ఏర్పడతాయి అన్నమాట. వీటికి పెద్ద పెద్ద ట్రీట్మెంట్లు ఏం అవసరం లేదు, చిన్న చిన్న ట్రీట్మెంట్స్ అయితే సరిపోతాయి. అది కూడా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఇలా చేస్తే పులిపిర్లు అనేవి మాయమైపోతాయి అన్నమాట. సో అసలు ఎందుకు వస్తాయి, ఎలా ఉంటాయి, వీటి లక్షణాలు కూడా నేను క్లియర్గా చెప్పాలనుకున్నా ఈ వీడియోలో. సో అందుకే ఇప్పటిదాకా మీకు క్లారిటీగా చెప్పాను. సో వెల్లుల్లిపాయ మీద పొట్టు అనేది తీసుకున్న తర్వాత కిచెన్ రోల్ ఉపయోగించి మనం మెత్తటి పేస్ట్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ చూసారు కదా, మెత్తటి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇంత మెత్తగా మనం పేస్ట్ చేసుకుంటేనే మనకి జ్యూస్ అనేది ఉంటుంది. సో చాలామందికి తెలియకపోవచ్చు, వెల్లుల్లి అనేది సూపర్ పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ అండి. సో వెల్లుల్లి వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. వెల్లుల్లి వల్ల చాలా రకాలైన వ్యాధులకైతే మనం చెక్ పెట్టేయచ్చు. ముఖ్యంగా వెల్లుల్లి అనేది ఒక మంచి ఔషధం. వెల్లుల్లిలో ఉండే ఎలసిన్ అనే ఫంగస్ వైరస్ వంటి బ్యాక్టీరియాలతో పోరాడుతుంది. సో ఇది పులిపిరిని తగ్గించడంలో చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. వెల్లుల్లిపాయ వల్ల చాలా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. వెల్లుల్లిపాయ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇందులో ఇప్పుడు మనం ఆముదాన్ని యాడ్ చేసుకోవాలి. క్యాస్టర్ ఆయిల్ అనమాట. క్యాస్టర్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. సో క్యాస్టర్ ఆయిల్ వల్ల కూడా మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో చాలామంది అనుకుంటూ ఉంటారు క్యాస్టర్ ఆయిల్ జస్ట్ హెయిర్ పెరగడానికి మాత్రం వాడతారు అని. కాదండి, చాలా రకాలైన ట్రీట్మెంట్లలో క్యాస్టర్ ఆయిల్ అనేది ప్రథమ పాత్ర వహిస్తుంది. ఇక్కడ పులిపిరిని తగ్గించడానికి కూడా క్యాస్టర్ ఆయిల్ని యూజ్ చేయాలి. క్యాస్టర్ ఆయిల్ వల్ల ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుంది. క్యాస్టర్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకోవాలి. అది వచ్చేసి సున్నం. సున్నం అనేది ఇక్కడ 2 చిటికెలు యాడ్ చేసుకోండి. అంటే 1/2 టేబుల్ స్పూన్కి ఇంకా తక్కువేనమాట. కొద్దిగా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సున్నం వల్ల పులిపిర్లు అనేవి చాలా ఫాస్ట్గా తగ్గిపోతాయి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, సున్నం యాడ్ చేసిన తర్వాత పులిపిర్లు రాలిపోయి అక్కడ మచ్చ కూడా మనకి ఏర్పడదనమాట. అంత ఫాస్ట్గా రిమూవ్ అయిపోతాయి. ఎటువంటి నొప్పి లేకుండా పులిపిర్లు రాలిపోవడానికి ఇది ఒక్కటే మార్గం అండి. ఇది ఎంత బాగా వర్క్ అవుతుందంటే,
మనం 1-2 సార్లు అప్లై చేసినప్పటికే పులిపిర్లు అనేవి మెత్తబడి రాలిపోతాయి. సో కష్టపడకుండా, ఖర్చు లేకుండా ఇంతకంటే బెస్ట్ రెమెడీ ఇంకొకటి ఉండదు. మీరు తప్పకుండా ట్రై చేయండి. చిన్న చిట్కాయే కదా, మహా అయితే మీకు జస్ట్ ఒక 2 మినిట్స్ అనేది టైం పడుతుంది. ఒక్క రూపాయి కూడా ఖర్చు అవ్వదు. అన్నీ కూడా ఇంట్లో ఉండేవి. సో ఇప్పుడు పులిపిర్లు ఉన్న పర్సన్ మీద నేను అప్లై చేస్తున్నాను. మనకి ఎక్కడ పులిపిర్లు ఉన్నా మనం హ్యాపీగా అప్లై చేయొచ్చు. సో ఇక్కడైతే మనకి పులిపిర్లు అనేవి కంటి దగ్గర, కనురెప్పల పైన, అలాగే మెడ భాగంలో ఎక్కువగా ఉన్నాయి. సో నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను. అప్లై చేసుకునేటప్పుడు మనం ఇయర్ బడ్ కానీ లేదనుకుంటే ఏదైనా టూత్ పిక్ ఉంటుంది కదా, సో దాని సహాయంతో అప్లై చేసుకోవాలి. మనకి ఎక్కడ ఉందో అక్కడ మాత్రమే దీన్ని అప్లై చేయాలి. వేరే ప్లేస్లో మనం అప్లై చేయకూడదు. సో అప్లై చేసిన తర్వాత మనం ఓవర్ నైట్ అనేది అలా వదిలేయాలి. సో ఓవర్ నైట్ ఉంచుకోలేమనుకున్న వాళ్ళు ఒక 1 అవర్ అయినా కనీసం ఉంచి తర్వాత జస్ట్ వాటర్తో క్లీన్ చేసుకోండి. సో 1 అవర్ అయినా ఖచ్చితంగా ఉంచుకోవాలి. ఇక్కడ నేనైతే అప్లై చేసేసి ఓవర్ నైట్ అనేది అలా వదిలేస్తాను. నెక్స్ట్ డే మార్నింగ్కి పులిపిర్లు అనేవి మెత్తగా అయిపోతాయి అన్నమాట. సో ఇంకొక 2 సార్లు అప్లై చేస్తే అవి నొప్పి లేకుండా రాలిపోతాయి. మనకి జస్ట్ 2 మినిట్స్ టైం ఉంటే సరిపోతుంది ఈ రెమెడీ ట్రై చేయడానికి. నొప్పి లేకుండా, ఖర్చు లేకుండా శాశ్వతంగా పులిపిర్లకి బై బై చెప్పేయచ్చు. ఇప్పుడు నేను సెకండ్ రెమెడీ కూడా షేర్ చేస్తాను. ముందుగా మనకు కావాల్సింది ఒక బౌల్, తర్వాత అందులో క్యాస్టర్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 1 స్పూన్ వరకు క్యాస్టర్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. క్యాస్టర్ ఆయిల్ని ఎందుకు యాడ్ చేస్తున్నానో కూడా మీకు నేను క్లియర్గా చెప్పాను కదా. క్యాస్టర్ ఆయిల్ అనేది పులిపిర్లు తగ్గించడానికి చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. అలాగే పులిపిర్లను తగ్గించే శక్తి కూడా ఇందులో ఉంది. నెక్స్ట్ ఇందులో బేకింగ్ సోడా 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. వంట సోడా అండి. సో బేకింగ్ సోడా అంటే ఏంటని కొంతమంది అడుగుతున్నారు. వంట సోడాని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవడమే. మీరు కావాలనుకుంటే ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేనేం యాడ్ చేయలేదండి, జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ మాత్రమే. బేకింగ్ సోడా వల్ల కూడా మనకి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో మన పులిపిర్ని రిమూవ్ చేయడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. నేను 2-3 వీడియోల్లో కూడా చెప్పాను. బేకింగ్ సోడాలో ఉండే బ్యాక్టీరియా వలన మనకైతే పులిపిర్లు అనేవి ఈజీగా రిమూవ్ అయిపోతాయి. మనకి పులిపిర్లు ఎక్కడ ఉన్నాయో అక్కడ ఇయర్ బడ్తో కానీ లేదనుకుంటే టూత్ పిక్ సహాయంతో కానీ అప్లై చేసుకోవడమే. దీన్ని ఎంతసేపు ఉంచుకోవాలి అనేది పూర్తిగా మీ చాయిస్ అండి. మీకు నచ్చినంతసేపు అయితే ఉంచుకోవచ్చు. నేనేం చెప్తానంటే ఓవర్ నైట్ ఉంచుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ టైం లేదనుకుంటే ఒక 1 అవర్ అయినా ఉంచుకోవాలి. రెమెడీ అప్లై చేసి రిజల్ట్ రావాలంటే కొంచెం టైం పడుతుంది. ఒకసారి 2 సార్లు ట్రై చేసి రిజల్ట్ రాలేదనొద్దు. మీరు ఖచ్చితంగా 3-4 టైమ్స్ అనేది అప్లై చేయండి. మీకు మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ టైంకి అయితే మీరు సూపర్ రిజల్ట్ చూడొచ్చు కూడా. ఎందుకంటే పులిపిర్లు అనేవి మెత్తగా అయ్యి రాలిపోతూ ఉంటాయన్నమాట. నొప్పి లేకుండా, ఖర్చు లేకుండా ఇంతకంటే బెస్ట్ మార్గం అయితే ఉండదండి. తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు పెద్ద మోటివేషన్. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మంచి మంచి న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. మర్చిపోకుండా వీడియోకి అయితే లైక్ చేయండి. ఈ యూస్ఫుల్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.